నమస్కారం. 10వ తరగతి చాలా కీలకమైన సంవత్సరం కదా. ఆ ప్రయాణానికి విద్యార్థులను పక్కాగా సిద్ధం చేసే ఒక ఇంటెన్సివ్ బ్రిడ్జ్ కోర్స్ గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ కోర్సు అసలు లక్ష్యమేంటి, తర్వాత మొదటి రోజు ఏం చేస్తారు, వారమంతా ఎలా చదువుతారు, ఏ ఏ సబ్జెక్టులుంటాయి, చివరిగా వాళ్ళనెలా పరీక్షిస్తారు, ఇవన్నీ చూద్దాం. అయితే ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ కోర్స్ని ఎందుకు డిజైన్ చేశారు? ఈ షెడ్యూల్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకుందాం. 10వ తరగతి అనగానే వచ్చి ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నకి ఖచ్చితంగా ఉన్నాం అని పూర్తి ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పించడమే ఈ కోర్సు లక్ష్యం. అదెలా సాధ్యం? ఒక బలమైన పునాది వేయడం ద్వారా అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ కోర్సులో కేవలం పాఠాలు చెప్పేయడం మాత్రమే కాదు, అంతకంటే ముందు ప్రతి సబ్జెక్ట్ సిలబస్ను పూర్తిగా ఎనలైజ్ చేస్తారు. ఎస్ఎస్సి పరీక్షా విధానం ఎలా ఉంటుందో వివరిస్తారు. ఆ తర్వాతే మార్కులు ఎలా పెంచుకోవాలో స్ట్రాటజీలు నేర్పిస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ ఫస్ట్. సరే, స్ట్రాటజీ బావుంది. మరి దాన్ని ఎలా అమలు చేస్తారు? మార్చ్ 13, 2026న అంటే మొదటి రోజే దీనికి పునాది వేస్తారన్నమాట. ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మొదటి రోజు మొత్తం అంటే దాదాపు 6 పీరియడ్లు కేవలం సిలబస్, పరీక్షా విధానం విశ్లేషణకే కేటాయించారు. ఎందుకంటే అసలు ఏం చదవాలో, ఎలా చదవాలో తెలియకుండా బ్లైండ్గా ముందుకెళ్లడం కరెక్ట్ కాదు. అందుకే తెలుగు నుండి సోషల్ స్టడీస్ వరకు ప్రతి సబ్జెక్ట్ బ్లూ ప్రింట్ను స్టూడెంట్స్కి అర్థమయ్యేలా వివరిస్తారు. మొదటి రోజు పక్కా ప్లానింగ్ అయిపోయింది. ఆ తర్వాత కోర్సు ఒక పద్ధతి ప్రకారం చాలా బ్యాలెన్స్డ్గా ముందుకు సాగుతోంది. ఒక వారంలో వాళ్ల స్టడీ రొటీన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సోమవారం నుంచి శనివారం వరకు దాదాపు అన్ని సబ్జెక్టులు రోజూ కవర్ అవుతున్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంటి భాషలతో పాటు మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నిటికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల ఏ ఒక్క సబ్జెక్ట్ని పక్కన పెట్టేయడం లేదా చివరి నిమిషంలో హడావిడిగా చదవడం లాంటివి ఉండవన్నమాట. ఓకే, షెడ్యూల్ అంతా బాగానే ఉంది. మరి సిలబస్లో అసలు ఏముంటుంది? విద్యార్థులు కొత్తగా ఏం నేర్చుకోబోతున్నారు? కొన్ని ముఖ్యమైన సబ్జెక్ట్స్లోని టాపిక్స్ గురించి ఒక చిన్న పరిచయం చూద్దాం. ఉదాహరణకు సోషల్ స్టడీస్ తీసుకుంటే, ప్రపంచాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని మార్చే కొన్ని కీలకమైన చారిత్రక, భౌగోళిక అంశాలపై ఫోకస్ ఉంటుంది. ఉదాహరణకు వనరులు మరియు అభివృద్ధి లాంటి టాపిక్స్తో పాటు ఐరోపాలో జాతీయవాదం ఎలా పుట్టింది, జర్మనీ మరియు ఇటలీ ఎలా ఏకీకరణ చెందాయి అనే చారిత్రక పాఠాలు కూడా ఉన్నాయి. అంటే ఒకవైపు జియోగ్రఫీ, మరోవైపు హిస్టరీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇక్కడ కేవలం గ్రామర్ నేర్చుకోవడం మాత్రమే కాదు, మంచి సాహిత్యాన్ని చదివి దాన్ని విశ్లేషించడం, అలాగే సొంతంగా రాయడం, ఈ రెండిటినీ కలిపి నేర్పిస్తారు. ఒకవైపు ఎ లెటర్ టు గాడ్ లాంటి కథలు, రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ఫైర్ అండ్ ఐస్ లాంటి పద్యాలతో వాళ్ల ఆలోచనా శక్తిని పెంచుతూనే, మరోవైపు టెన్సెస్, రిపోర్టెడ్ స్పీచ్ లాంటి గ్రామర్, ఫార్మల్ లెటర్స్ రాయడం వంటి రైటింగ్ స్కిల్స్తో పరీక్షలకు పక్కాగా సిద్ధం చేస్తారు. ఇక చాలామందికి కొంచెం టఫ్ అనిపించే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మొదలుపెట్టి వాటి వెనకున్న ప్రూఫ్స్, అప్లికేషన్స్ వరకు స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి, వాస్తవ సంఖ్యలు, బహుపదులు లాంటి టాపిక్స్తో పాటు రూట్ 2, రూట్ 3 లాంటి సంఖ్యల ప్రూఫ్స్ కూడా నేర్పిస్తారు. అంటే కేవలం ఫార్ములా బట్టి పట్టడం కాదు, ఆ ఫార్ములా ఎలా వచ్చింది, దాని వెనకున్న లాజిక్ ఏంటి అనే దానిపై ఎక్కువ దృష్టి పెడతారన్నమాట. ఇది చాలా ముఖ్యం. సరే, ఇన్ని రోజులు ఇంత కష్టపడి నేర్చుకున్నారు. మరి వాళ్ల ప్రోగ్రెస్ ఎలా తెలుస్తుంది? ఇక్కడే కోర్స్ చివరి ఘట్టం అంటే టెస్టింగ్ దశ వస్తుంది. రివిజన్ నుంచి రిజల్ట్స్ వరకు ఆ ఫైనల్ వీక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టైం లైన్ చూడండి. ఏప్రిల్ 18న పూర్తి సిలబస్ రివిజన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 21, 22 తేదీల్లో 2 గ్రాండ్ టెస్టులుంటాయి. కేవలం పరీక్షలు పెట్టేసి వదిలేయరు. ఏప్రిల్ 23న ఆ ఫలితాల్ని విశ్లేషించి విద్యార్థులకు పర్సనల్గా గైడెన్స్ కూడా ఇస్తారు. సో ఇట్స్ అ కంప్లీట్ సైకిల్. అసలు ఈ గ్రాండ్ టెస్ట్ అంటే ఏంటి? ఇది మామూలు యూనిట్ టెస్ట్ లాంటిది కాదు. 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఈ బ్రిడ్జ్ కోర్సులో చెప్పిన మొత్తం సిలబస్పై ఒక సమగ్రమైన పరీక్ష అన్నమాట.
ఇది ఫైనల్స్కి ఒక రిహర్సల్ లాంటిది. మరి చివరి రోజు ఏం చేస్తారు? ఆ రోజు మొత్తం పరీక్ష ఫలితాలని రివ్యూ చేయడానికి, రాబోయే సంవత్సరంలో ఇంకా ఏ అంశాలపై దృష్టి పెట్టాలి అని స్పష్టమైన మార్గనిర్దేశం చేయడానికి కేటాయించారు. అంటే ఈ టెస్ట్ అనేది కేవలం మార్కుల కోసం కాదు, భవిష్యత్తు కోసం ఒక రోడ్ మ్యాప్ గీయడానికి అన్నమాట. సో ఒక్కసారి మనం క్విక్గా రీక్యాప్ చేసుకుంటే ఈ బ్రిడ్జ్ కోర్స్లో ఏముంది? 1. పరీక్షా విధానంపై దృష్టి పెట్టే ఒక స్ట్రాటజిక్ స్టార్ట్. 2. అన్ని సబ్జెక్టుల్ని కవర్ చేసే బ్యాలెన్స్డ్ డైలీ ప్లాన్. 3. 10వ తరగతిలోని కీలకమైన కాన్సెప్ట్స్పై లోతైన అవగాహన. 4. ఫైనల్గా టెస్టింగ్ మరియు పర్సనలైజ్డ్ గైడెన్స్. ఇవన్నీ కలిపి ఇదొక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్. అయితే ఈ కోర్సు ఒక పటిష్టమైన పునాదిని, ఒక పక్కా బ్లూ ప్రింట్ని అందిస్తుంది. మరి ఈ పునాది మీద విజయవంతమైన భవనాన్ని నిర్మించుకోవడమనేది విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు?